వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజే అమరేందర్. ఈ వీడియోలో పాలినామియల్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా పాలినామియల్స్ చాప్టర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇక్కడ రాయడం జరిగింది. స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ని ఒకసారి నోట్ చేసుకొని చదవండి, ఓకేనా. TSRGC 2017 నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం, if alpha and beta are the two zeros of a polynomial x square minus 5x plus 6, then the value of 1 by alpha square plus 1 by beta square is అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ 1 by alpha square plus 1 by beta square దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, డినామినేటర్లో ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది, ఓకేనా. చూడండి దీన్ని డైరెక్ట్ రాస్తున్నాను, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్, ఓకేనా. దీని ఏం రాయొచ్చు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు, కానీ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. దాని నుంచి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, మైనస్ బీ బై ఏ మైనస్ ఎక్స్ కోషెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి +5, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 6, ఓకేనా. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ తెలిస్తే దాన్ని మనము ఏ విధంగా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చుగా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ వాల్యూ నేను ఏం రాస్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఇంటూ బీటా ఏమవుతుంది, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. చూడండి మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా వస్తుంది, ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు. ఇప్పుడు మన ఈ ప్రాబ్లం నుంచి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, మైనస్ బీ బై అంటే మైనస్ ఆఫ్ -5 అంటే ప్లస్ అవుతుంది కాబట్టి +5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా సి బై ఏ అంటే 6 బై 6 స్క్వేర్. చూడండి ఏమవుతుంది, 5 స్క్వేర్ మీన్స్ 25 మైనస్ 2 6 12 బై 36. చూడండి 25 మైనస్ 12 13 బై 36. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. మనం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎక్కడ ఉన్నా కూడా మనం దాన్ని ఈ చాప్టర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అని రాసుకోవాలి, ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద టూ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పీ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి, దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేయాలి, ఓకేనా. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ 1 బీటా ప్లస్ 1 అంటే దాని అర్థం ఏంది, ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, తర్వాత 1 ఇంటూ బీటా 1 బీటా అంటే బీటా ప్లస్ 1 ఇంటూ 1 1. చూడండి ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ నుంచి ఈ పాలినామియల్ చూడండి ఒకసారి ఏమైనా ఇవ్వబడింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ మల్టిప్లై చేస్తున్నాం, పిఎక్స్ మైనస్ పి ఇంటూ +1 అంటే మైనస్ పి మైనస్ సి. ఏంటి ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్. ఇక్కడ ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఇది ఎక్స్ టర్మ్, ఇది మొత్తం కాన్స్టెంట్, ఓకేనా. ఇంతకుముందుకు ఇక్కడ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, అంటే ఎక్స్ టర్మ్ని సపరేట్ చేసేసాను, రిమైనింగ్ ఎక్స్ లేని అన్నీ కూడా ఇవి కాన్స్టెంట్స్ అయితే అన్నమాట, దాన్ని సిగా తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమని రాయాలి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బీ బై ఏ అంటే మైనస్ బీ బై ఏ మీన్స్ మైనస్ ఎక్స్ కోషెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్, మైనస్ ఎక్స్ కోషెంట్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ పి బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 అంటే ఏమవుతుంది, వాల్యూ పి అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ అంటే సి బై అంటే ఇదే కదా, మైనస్ పి మైనస్ సి బై 1 అంటే మైనస్ పి మైనస్ సి అవుతుంది అనమాట, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ పి మైనస్ సి, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి, ప్లస్ పి, ఇక్కడ వరకు ఇది పి +1 యాస్టీ రాదు, మైనస్ పి ప్లస్ పి 0. సో ఏమవుతుంది, 1 మైనస్ సి, మైనస్ సి +1 అంటే దాని అర్థం 1 మైనస్ సి. ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ 1 మైనస్ సి, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, ఓకేనా. నౌ థర్డ్ ప్రాబ్లం, APRGC 2016 రావడం జరిగింది.
If alpha and beta are the roots of ax square plus bx plus c is equal to 0, then alpha cube plus beta cube is equal to అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 3abc మైనస్ b క్యూబ్ బై a క్యూబ్ ఫస్ట్ ఆప్షన్, 3abc మైనస్ b క్యూబ్ బై c క్యూబ్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ b స్క్వేర్ మైనస్ 3abc బై a క్యూబ్, ఫోర్త్ ఆప్షన్ b స్క్వేర్ మైనస్ 3abc బై c క్యూబ్. ఓకేనా, మనకు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆర్ జీరోస్. ఓకేనా, అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? మైనస్ బీ బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, సమ్ ఆఫ్ ద జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. మనకి ఈ రెండు వాల్యూస్ తెలుసు, కానీ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ కావాలి. ఓకేనా స్టూడెంట్స్, సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్డ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఏ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఏబి అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా స్క్వేర్. చూడండి, ఇయర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇంతకుముందు ప్రాబ్లంలో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏమని రాసుకున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాసుకున్నాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు, దాన్ని ఏం చేసుకున్నాము? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అన్నాం అనుకోండి. ఇదే కదా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే. సో ఈ ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని ఏం చేస్తున్నా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా ఆల్రెడీ ఉంది. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై ఏ, సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా, మైనస్ బీ బై ఏ. ఇక్కడ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో మైనస్ బీ బై ఏ రాస్తే మైనస్ బీ బై ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ బీ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా అంటే మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా, మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా వాల్యూ ఏంది? సి బై ఏ కదా, సి బై ఏ డైరెక్ట్ రాస్తున్నా. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మైనస్ బీ బై ఏ ఏమవుతుంది? బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 3c బై ఏ. ఓకేనా స్టూడెంట్స్, 3c బై ఏ. ఇక్కడ డినామినేటర్లో ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో మైనస్ బీ బై ఏ, బీ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 3ac బై ఏ స్క్వేర్. చూడండి, మైనస్ బీతో ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మైనస్ బీ బై మల్టిప్లికేషన్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న మైనస్ బీ ఇంటూ బీ ప్లస్ మైనస్ బీ ఇంటూ బీ స్క్వేర్ అంటే మైనస్ బీ క్యూబ్ వస్తుంది. మైనస్ బీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీ ఇంటూ 3ac 3abc బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్. చూడండి, 3abc మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్ అంటే ఫస్ట్ మైనస్ బీ క్యూబ్ ఉంది, మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3abc బై ఏ క్యూబ్ అంటే ఇది ఫస్ట్ ఆప్షనే కదా. ఓకేనా, ఏమవుతుంది? మైనస్ బీ క్యూబ్ ప్లస్ 3abc బై ఏ క్యూబ్ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ p of x is equal to 3x minus k and p of 1 is equal to 0, then k వాల్యూ అంటున్నాడు. సో p of 1 వాల్యూ 0 అంటుంది కదా, సో ఏమవుతుంది? p of 1 వాల్యూ 0 అంటే 3 of 1 minus k is equal to 0. దీని నుంచి k వాల్యూ ఏమవుతుంది? మైనస్ కి రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. k is equal to 3, సింపుల్. సో దట్ ఈస్ k is equal to 3, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 3, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీని ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 3 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, సింపుల్. ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే, నో సిక్స్త్ ప్రాబ్లం. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్, ఫిగర్ నుంచి అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ వీటికి జీరోస్ అవుతాయి. కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ -2, 0 అండ్ 2, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అంటే వీటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంది? -2, 2.
అంటే -2, 2 అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. 7th ప్రాబ్లం. 0 ఆఫ్ ద పాలినామియల్ 3x - 1 ఈజ్ అన్నాడు. ఇక్కడ లీనియర్ పాలినామియల్ ఇచ్చాడు, దానికి 0 అన్నాడు. అంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అన్నప్పుడు దాని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 3x - 1 దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 అవుతుంది. 3x = 1. మరి x = 1/3 కదా. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏం చేసినాము, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫ్రమ్ ద ఫిగర్. ఈ ఫిగర్ చూసి ఇది దీని ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో అది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్. ఇక్కడ -2, 0, 2, 0లో ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి, -2, 2. సో ఈ -2, 2 ఆర్ ద జీరోస్. సో అందుకే థర్డ్ ఆప్షన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడేమో 7th 0 ఆఫ్ ద పాలినామియల్ ఇవ్వడం జరిగింది, లీనియర్ పాలినామియల్. దాన్ని ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేట్ చేసేసి దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదే 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకేనా. 8th ప్రాబ్లం. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ డైనింగ్ హాల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ x represents the breadth of the hall and its area is 5 square units, then the polynomial equation which represents the situation is. ఓకేనా. దాని ఈక్వేషన్ ఇది. ఫస్ట్ 5x² - 2 = 0, సెకండ్ 2x² - 5 = 0, x² - 25 = 0, none. Here what is given, length of the rectangular dining hall is twice its breadth. ఓకేనా. లెంత్ ఏంది, బ్రెడ్త్కి ట్వైస్ అనమాట. మరి ఇక్కడ బ్రెడ్త్ ఈజ్ వాట్, ఎక్స్. సో లెంత్ ఏమవుతుంది, లెంత్ అనేది ట్వైస్ టు ఇట్స్ బ్రెడ్త్ కాబట్టి 2x అవుతుంది. ఎందుకు, బ్రెడ్త్ x కాబట్టి లెంత్ ట్వైస్ టు ఇట్స్ బ్రెడ్త్ అనగా, సో లెంత్ ఈజ్ ఈక్వల్ 2x. అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 5 × స్క్వేర్ యూనిట్స్. సో బ్రెడ్త్ ఈజ్ x, length is 2x. So area is already given 5 square units. దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ హాల్ ఆర్ రెక్టాంగిల్ ఏముంటి, L × B. సో 2x × x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏమన్నా 2x² 2x × x 2x² ఈజ్ ఈక్వల్ 5. ఆర్ దీన్ని 2x² +1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. దానికి ఈక్వేషన్ ఏది అంటుండు, 5² - 2 కాదు, 2x² - 5. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x = x² + 7x + 10 ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. -x కోఎఫిషియంట్ అంటే -7 బై x² కోఎఫిషియంట్ 1. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంది అంటే, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటానే కదా, -7. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ 10th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ విత్ ఓన్లీ 1 జీరో. ఓన్లీ 1 జీరో అంటే మరి ఏంటి, ఆ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ అనమాట. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి, క్యూబిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 3 జీరోస్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మరి ఓన్లీ 1 జీరో అంటుందంటే దట్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. మనం ఇందులో ఏదో లీనియర్ పాలినామియల్ ఏదో సెలెక్ట్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాన్స్టెంట్ పాలినామియల్. సో ఏంటి ఆప్షన్, ఓన్లీ 1 జీరో ఉండేది ఏంటి, p of x = 2x + 3. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. నో 11th ప్రాబ్లం. ఇఫ్ x + 1, x + 2 ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ + 3x² - 2 × alpha x + beta, then value of alpha + beta is. ఈ 2 ప్రాబ్లమ్స్ TSRGC 2016 నుండి అడగడం జరిగింది. ఓకేనా. హియర్ వాట్ ఈస్ గివెన్, x + 1 and x + 2 ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామియల్. సో ఏంటి, దీస్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ మీన్స్ x + a ఈజ్ ఎ ఫ్యాక్టర్ మీన్స్ p of -a is equal 0. Here x + 1 is factor and x + 2 is factor. సో p of -1 is equal 0, p of -2 is equal 0 అని చెప్పేసి ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి 2 ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ p of -1 ఈజ్ ఈక్వల్ 0 చేద్దాం. p of -1 ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఇక్కడ x ప్లేస్లో -1 తీసుకుందాం. -1³ ప్లస్ 3 × -1² -2 ఆల్ఫా × -1 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఏమవుతుంది, -1³ అంటే -1,
3 ఇంటూ -1 స్క్వేర్ అంటే +1 అంటే 3 -1 + 3 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2α ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. -1 + 3 మీన్స్ +2. దీన్ని ఏమి రాయొచ్చు 2α ప్లస్ బీటా ఈ +2ని రైట్ సైడ్ పంపిస్తే -2 అవుతుంది. ఈక్వేషన్ 1. నెక్స్ట్ P ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ 0 కదా. సేమ్ P ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. x + 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ పాలినామియల్ కాబట్టి x ప్లస్లో -2 రాద్దాం. -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ -2 ఓకేనా. ఏమవుతుంది ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ ఏమవుతుంది -2 క్యూబ్ అంటే -8 ఓకేనా స్టూడెంట్స్. 3 ఇంటూ -2 స్క్వేర్ -2 స్క్వేర్ మీన్స్ ప్లస్ అవుతుంది అంటే 4 + 4 ఇంటూ 3 12 ప్లస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ 2 4 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0. -8 + 12 ఏమవుతుంది +4 అవుతుంది. 4 + 4 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 ఓకేనా. 4 ఆల్ఫా ప్లస్ బీటా ఈ +4 రైట్ సైడ్ పంపిస్తే -4 అవుతుంది. ఇది 2 అనుకుందాం. చూడండి 1 ఏంది 2 ఆల్ఫా ప్లస్ బీటా -2 ఇదేమో 4 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -4. 2 - 1 చేద్దాం అంటే 4 ఆల్ఫా ప్లస్ బీటా -4లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసాం 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -2. బీటా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది బీటా క్యాన్సిల్ అవుతుంది. 4 ఆల్ఫా నుంచి 2 ఆల్ఫా పోతే 2 ఆల్ఫా ఉంటుంది. చూడండి -4 + 2 -4 + 2 మీన్స్ -2 ఓకేనా. 2 1 జా 2 2 జా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -1 ఈక్వేషన్ 1లో రాస్తే ఏమవుతుంది అంటే -1 ఈక్వేషన్ 1లో రాస్తే 2 ఇంటూ -1 2 ఆల్ఫా ప్లస్ బీటా కదా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 ఏమవుతుంది 2 ఇంటూ -1 -2 -2ని రైట్ సైడ్ పంపిస్తే +2 అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు -2 + 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా కదా ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 బీటా ఈజ్ ఈక్వల్ టు 0 -1 + 0 -1 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -1 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ ఫ్యాక్టర్ అన్నాడు ఆ పాలినామియల్కి కాబట్టి x + a ఫ్యాక్టర్ అంటే P ఆఫ్ -a = 0 తీసుకుంటాం కదా. సో అదేవిధంగా x + 1 ఫ్యాక్టర్ కాబట్టి P ఆఫ్ -1 = 0 తీసుకొని ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత x + 2 ఫ్యాక్టర్ అంటే P ఆఫ్ -2 = 0 తీసుకోవాలి. ఆ రెండు ఈక్వేషన్ వచ్చిన తర్వాత రెండు సాల్వ్ చేస్తే మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 12th one. The value of k for which 2x⁴ + 3x³ + 2kx² + 3x + 6 is exactly divisible by x + 2. Same మళ్ళీ is exactly divisible by x + 2 అంటే x + 2 is a factor. సో P ఆఫ్ -2 = 0 చేయాలి. ఓకేనా అప్పుడు k వాల్యూ తెలుస్తుంది. సేమ్ మళ్ళీ P ఆఫ్ -2 = 0. సో 2 ఇంటూ x ప్లస్లో -2 -2 పవర్ 4 ప్లస్ 3 ఇంటూ -2 పవర్ 3 ప్లస్ 2k ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా -2 పవర్ 4 మీన్స్ ప్లస్ అవుతుంది. 2 పవర్ 4 మీన్స్ 16 16 2 జా 32. చూడండి -2 క్యూబ్ అంటే మైనసే వస్తుంది అంటే -8 ఇంటూ 3 అంటే -24 -2 స్క్వేర్ అంటే +4 అవుతుంది. -2 ఇంటూ -2 +4 ఇంటూ 2k అంటే 8k ప్లస్ ఇంటూ మైనస్ -3 2 జా 6 -6 ప్లస్ 6 ఈ 0 32 -24 ప్లస్ 8k ఈజ్ ఈక్వల్ 0. 8k ఈజ్ ఈక్వల్ -8 k ఈజ్ ఈక్వల్ -8/8 1 8 1 క్యాన్సిల్ k ఈజ్ ఈక్వల్ -1. ఓకేనా k ఈజ్ ఈక్వల్ -1 మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ అన్నాడు కాబట్టి k వాల్యూ ఎంత -1. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే నౌ 13th ప్రాబ్లం. If 1 0 of the polynomial f of x is equal 5x² plus 13x plus k is reciprocal of the other, then the value of k. ఓకేనా ఇక్కడ ఈ పాలినామియల్కి 2 zeros ఏమనుకుందాం ఆల్ఫా కామా బీటా అనుకున్నాం అనుకోండి.
అందులో ఒకటి ఏమవుతుంది, రెండవ దానికి రెసిప్రోకల్ అవుతుంది. అంటే దాని అర్థమైంది ఆల్ఫా కామా బీటా టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్. మరి అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏంటి, ఇఫ్ 1 జీరో ఆఫ్ ద పాలినామియల్, ఇందులో ఒకటి అనేది రెండవ దానికి రెసిప్రోకల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 1, అంతే కదా రెసిప్రోకల్ అంటే. సో మరి ఫ్రమ్ ద ప్రాబ్లం నుంచి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతాయి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై సి బై ఎక్స్ స్క్వేర్ కోషంట్. సో సి వాట్ ఈజ్ సి అంటే కే, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కే బై 5 కదా, కే బై 5 ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి కే వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ గివెన్, ఇఫ్ 1 జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ అన్నాడు. ఏమనుకున్నా, ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అనుకుంటున్నా. ఇందులో ఒకటి అనేది రెండో దానికి రెసిప్రోకల్ అవుతుంది, అంటే దాని ప్రొడక్ట్ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా, సో మరి ఆల్ఫా బీటా మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోసే కదా, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఫ్రమ్ ద ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే దీని నుంచి ఏం రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే సి బై ఏ, సి ఈజ్ ఈక్వల్ కే, కే బై 5 ఈజ్ ఈక్వల్ 1 అనమాట. కే ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, సో k is equal to 5 means that is second option. Next, the graph 14th one, the graph represented by y is equal to x is, ఇందులో y is equal to x ని సూచించే గ్రాఫ్ ఏది అంటాడు. చూడండి, ఇది y is equal to x స్క్వేర్ గ్రాఫ్, ఇది కిందిది y is equal to minus x స్క్వేర్ గ్రాఫ్. ఇక్కడ చూడండి y is equal to x అంటే మనం x is equal to 0 తీసుకుంటే y వాల్యూ కూడా 0నే, x is equal to 1 తీసుకుంటే y వాల్యూ కూడా 1 కావాలి. చూడండి ఇక్కడ 0 తీసుకుంటే 0నే, 1 తీసుకుంటే y వాల్యూ కూడా 1నే, x equal to 2 తీసుకుంటే y వాల్యూ కూడా 2నే, x equal to 3 తీసుకుంటే y వాల్యూ 3నే. ఇట్లా x equal to -1 తీసుకున్నాకో y వాల్యూ కూడా -1 కిందికి వస్తుంది. చూడండి x equal to -2 తీసుకుంటే y వాల్యూ -2, x equal to -3 తీసుకుంటే y వాల్యూ -3. సో దిస్ ఈజ్ ద y is equal to x గ్రాఫ్ అనమాట. మరి ఈ గ్రాఫ్ ఏంది అంటే మనకు ఆన్సర్ ఇప్పుడు థర్డ్ వన్ అవుతుంది. ఇప్పుడు y is equal to ఇది దేన్ని సూచిస్తుంది, y is equal to -x సూచిస్తుంది. ఇప్పుడు x is equal to 1 తీసుకున్నాను అనుకోండి, x equal to 1 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది -1, y is equal to -x అయితే, అంటే x equal to 1 అయితే y వాల్యూ -1, అంటే 1, -1 కిందికి వస్తుంది. x equal to 2 అయితే y వాల్యూ -2 కిందికి వస్తుంది. అదే x equal to -1 అయితే y వాల్యూ ఏమవుతుంది +1 అవుతుంది, అంటే అప్పుడు ఇక్కడ వస్తుంది, ఈ కోఆర్డినేట్ వస్తుంది. x equal to -2 అంటే y వాల్యూ y is equal to -x లో -2 రాస్తే ఏమవుతుంది, y వాల్యూ +2 అవుతుంది. అంటే ఈ విధంగా ఇదేమో y is equal to -x, ఇదేమో y is equal to x గ్రాఫ్. ఓకేనా, సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 15th ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ జీరోస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ద అడ్జసెంట్ ఫిగర్. ఈ ఫిగర్ నుంచి మనం ఎన్ని జీరోస్ని గమనించవచ్చు. చూడండి ఆప్షన్స్ 0, 1, 2, 3 అన్నాడు. మనం గ్రాఫ్ గీసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా జీరోస్ అనుకున్నాం కదా. సో ఇది గ్రాఫ్ 1, ఇది 2, 3, కాబట్టి వీటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ 3 కూడా ఏమవుతాయి, వీటికి జీరోస్ అవుతాయి. సో 3 జీరోస్ ఉంటాయి అన్నమాట ఈ గ్రాఫ్ దానికి. సో ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 3, అంటే 3 జీరోసే కదా. ఈ 1, 2, 3, సో ఆప్షన్ 4. ఓకేనా, థ్యాంక్ యూ.